ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆయన జీవించి ఉన్నటువంటి కాలములో ఆయన నోట పలికినటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నాడు. అంటే ఇది అందరికీ వచ్చిన పిలుపు. సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. అంటే భారాన్ని మోసుకొని పోతున్నారా జనాలు? భారముగా ఉన్నారా? భారం అంటే ఏంటండి? ఏదైనా బరువు మోసేటప్పుడు అది భారంగా అనిపిస్తుంది. ఆ బరువు మోసుకుంటూ వెళ్ళిన వారిని నేను నీకు భారం తీసివేస్తాను, ప్రయాసపడి నువ్వు భారాన్ని మోసుకెళ్తున్నావు కదా, నా యొద్దకు వస్తే నేను నీకు విశ్రాంతి కలుగజేస్తానంటే ఎంత నెమ్మదిగా ఉంటుందండి. ఈరోజు మరి సమస్త ప్రజలందరూ కూడా ఒక భారాన్ని మోసుకుని వెళ్తున్నారట. అదేంటి అనంటే పాపం అనే భారము. ఈ పాపం అనే భారాన్ని మోసుకుని వెళుతున్నారు. దాని నుండి ఎవరు కూడా వారిని విడుదల చేయలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తుల వారు పిలిచి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఇదిగో నా యొద్దకు రండి అన్నాడు. ఈరోజు నిజంగా ఈ పాపం అనే భారముతో చాలామంది మరి ప్రయాసంతో వారి జీవితాలు గడుపుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇది పాపం అంటే కనిపించేది కాదండి. మనిషికి కంటికి కనిపించదు పాపం. కాకపోతే అందరూ కూడా ఈ పాపం అనే భారాన్ని మోసుకొని పోతున్న వారే. ఈ పాపం అనే భారము నుంచి విడుదల కొరకు ఎన్ని చేసినా ఎవరు వచ్చినా విడుదల ఇవ్వలేనిది యేసుక్రీస్తు రానంత వరకు. అప్పటిదాకా అందరూ కూడా ఈ పాపం అనే భారముతోనే మోసుకొని పోతూ ఉన్నారు. ఎంతో అవస్థలు పడుతుంటే ఆయన వచ్చి ఒక మంచి వార్త చెప్పాడు. ఏమనంటే, ఇదిగో మీరు ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోతున్నారు కదా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. ఈరోజు పాపములోనే అందరూ ఉన్నారండి. పాపం లేని వారు ఎవరున్నారండి? ఈ పాపానికి పర్యాయ పదమే నేరం. పోలీసు పరిభాషలో వాళ్ళు ఏమంటారంటే నేరం అంటారు. నేరాలు చేసేవారు ఈరోజు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. దొంగతనాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక ఇవి చేసేవారు మాత్రమే పాపులు, నేరస్తులు అని మనం అనుకుంటున్నాం. ఇక ఈ నేరాలు చేస్తున్న వారికి శిక్షలు కూడా వేస్తున్నారు. ఈరోజు మనకున్నటువంటి పీనల్ కోడ్లో ఎన్నో శిక్షలు ఎన్నో మరి వ్రాసి ఉన్నాయి. ఒక్కొక్క తప్పు చేస్తే దానికి తగిన శిక్ష అనేది వేస్తూ ఉన్నారు. అలా వేసినప్పటికీ కూడా శాశ్వతంగా పాపానికి నివారణ ఏమైనా ఉందా అంటే ఎన్ని శిక్షలు వేసినా కూడా నేరాలు ఆగటం లేదు. ఒకరు దొంగతనం చేస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, ఎన్నో మరి శిక్షలు వేస్తారు. వేసినప్పటికీ కూడా సమాజంలో దొంగతనాలు ఆగుతున్నాయా? హత్య చేసిన వాడిని జైల్లో వేసి శిక్ష వేస్తారు, అలాగని హత్యలు ఏమైనా ఆగుతున్నాయా? అత్యాచారం చేసిన వారిని కూడా మరి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అనేది చేశారు, నిర్భయ చట్టం అని చేశారు. మరి ఆ చట్టం చేసి శిక్షించినప్పటికీ కూడా ఈ యొక్క అత్యాచారాలు ఆగుతున్నాయా అనంటే ఈ సమాజంలో ఏది కూడా ఆగటం లేదు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. శిక్షలు వేసినప్పటికీ నేరాలు జరుగుతున్నాయి. పాపం అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది సమాజంలో. అలా పాపాలు పెరుగుతున్నాయి. ఆ పాపము నుండి విముక్తి కలిగించలేకపోతున్నారు. ఈరోజు ఈ యొక్క చట్టాలైనా ఈ యొక్క పోలీసు వారైనా పాపము జరగకుండా ఆపలేకపోతున్నారు. ఎందుకు ఆపలేకపోతున్నారు
అని అంటే ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. మనుషుల వల్ల జరిగేది కాదు. ఎందుకంటే ఇది మనిషి మనస్సులో రావాలి మార్పు. మనిషి మనసులో మార్పు వస్తేనే ఈరోజు నేరం జరగకుండా మనం ఆపగలుగుతాం. అందుకే ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తుల వారు వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే ఆయన ఏమంటాడో ఒకసారి చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. అసలు ఈ యొక్క అత్యాచారాలు జరుగుతున్నాయి అని అంటే దీనికి ప్రారంభం ఎక్కడా అని చెబుతున్నాడు. దీని ప్రారంభం ఏంటి అనంటే మొదటిసారిగా మోహపు చూపు చూస్తున్నాడట. మోహపు చూపు ఎప్పుడైతే చూస్తున్నాడో అప్పుడు తనలో ఆలోచనలు మొదలవుతాయి. అలా ఆలోచనలు మొదలై అది అత్యాచారానికి దారి తీస్తుంది. అందుకే మోహపు చూపు చూచి ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడవుతాడు అని అంటున్నాడు. చూడండి ఒకసారి, మోహపు చూపు చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. అంటే మనసులో నువ్వేదైతే పాపపు ఆలోచనలు చేస్తున్నావో నేను అప్పుడే పట్టేశాడు దేవుడు. నువ్వు అప్పుడే పాపము చేసిన వాడివవుతున్నావు అన్నాడు. అంటే ఈ ఆలోచనలు నీకు పుట్టకూడదు. అలా ఆలోచనలు పుడుతున్నాయంటే నువ్వు అప్పుడే తప్పు చేసిన వాడివి అని దేవుడు క్లియర్ చేసేసాడండి. కానీ ఈరోజు మనుషులు ఎలా పట్టుకుంటారు? లేదండి వీడు నా గురించి ఆలోచన చేశాడంటే ఆలోచనలు ఏమైనా తెలుస్తాయా? ఎవరికి కూడా తెలిసే అవకాశమే లేదు ఆలోచనలు. ఇది ఎవరికి తెలుస్తాయి అని అంటే దేవునికి మాత్రమే తెలుస్తాయి. దేవుడికి మాత్రమే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుస్తాయి. పక్కనున్న మనిషికి కూడా తెలియదండి మనం ఏం ఆలోచన చేస్తున్నామో. మనం ఏం ఆలోచన చేస్తున్నామో ఎవరికీ తెలియదు మనుషుల్లో. అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. అందుకే అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ మనస్సులో ఆలోచన చేస్తున్నావో పాపాన్ని గురించి అప్పుడే నీవు తప్పు చేసిన వాడివి. అది నీ మనస్సులోనికే రాకూడదు అని అంటున్నాడు. ఈరోజు చట్టాలు ఎప్పుడు పట్టుకుంటాయి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే చట్టం పట్టుకుంటుందా? పట్టుకోలేదు. ఎప్పుడు పట్టుకుంటుంది? మోహపు చూపుతో చూచి వాడు సమయం చూసి ఆ సమయాని కోసం వాడు ఎదురు చూసి ఆ సమయం వచ్చిన రోజు ఆమెపై అఘాయిత్యానికి వాడు పాల్పడినప్పుడు అప్పుడు కదా అందరికీ తెలుస్తుంది. వీడు మోహపు చూపుతో చూచి ఎప్పుడో వీడు ఎప్పటి నుంచో వీడు కాచుకొని ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది? వాడు పాపము చేసినప్పుడు తెలుస్తుంది సమాజానికైనా చట్టానికైనా. కానీ ఆ పాపము చేయకముందే దేవుడు అంటున్నాడు మోహపు చూపుతో చూడకూడదు. ఇది అర్థం కావడానికి అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక గోడల పాత గోడ మీద ఒక చెట్టు మొలుస్తూ ఉంటుంది, రావి చెట్టు కానీ కొన్ని చెట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ గోడ మీద ఎవరు చెట్టు నాటుతారండి? ఎవరైనా నాటుతారా? కానీ ఆ గోడ మీద చెట్టు మరి మొలుస్తుంది, అది వేర్లు తన్నుతుంది, ఆ గోడను చీలుస్తుంది, అది మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ గోడ మీద చెట్టు ఎవరు పెట్టారు? అది ఎలా వచ్చింది అక్కడికి చెట్టు అని అంటే ఈరోజు ఈ పక్షులు ఉంటాయి కదండి, పక్షులు అవి విత్తనాలు తింటాయి. అవి విత్తనాలు తిని అవి ఎక్కడో రెట్ట వేస్తాయి. అవి వేసినప్పుడు ఎవరికి తెలియదు అక్కడ విత్తనం పడ్డదన్న విషయం ఎవరికి తెలీదు. ఆ విత్తనం పైన కొన్ని వాన చినుకులు పడ్డప్పుడు ఆ వాన చినుకులకు అది మరి మొలకెత్తి భూమిలోనికి కిందికి వేరు తన్ని ఆ తర్వాత పచ్చగా ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు మనకు అనిపిస్తుంది ఇక్కడ ఒక విత్తనం పడింది అని. కానీ అది పైకి కనిపించకుండా అది పైకి కనిపించక ముందు ఎన్నో జరుగుతున్నాయి. అక్కడ ఒక విత్తనం పడింది, దాని మీద కొన్ని వాన చినుకులు పడ్డాయి. వాన చినుకులు పడ్డ తర్వాత దాని వేరు బలంగా లోపలికి తన్నుకుంది. ఆ తర్వాత కదా పచ్చగా బయటకు వచ్చేది. పచ్చగా ఎప్పుడైతే మొక్క వస్తుందో అప్పుడు కదా మనకు తెలుస్తుంది. కానీ మనకు తెలియకుండానే ఎంతో జరిగిపోయింది కదా. అలాగే ఈ పాపము కూడా మనసులో పడుతుంది ముందు, అప్పుడు ఎవరికి తెలియదు.
అది ఆలోచించి ఆలోచించి సమయం చూసుకొని వాడు చేసినప్పుడు అది బయటపడుతుంది. ఒక దొంగ, వాడు దొంగతనం చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో పెట్టుకుంటాడు. అలా ఎప్పటి నుంచో ఆలోచించి ఆలోచించి ఎవరూ లేని సమయం కోసం వాడు వెయిట్ చేసి అప్పుడు దొంగతనం చేస్తాడు. వాడు దొంగతనం చేసి పట్టుబడ్డప్పుడు కదా అందరికీ తెలిసేది, చట్టానికి తెలిసేది, పోలీసు వారికైనా తెలిసేది. అంటే వాడు ఆలోచిస్తున్నాడు, ఆలోచించినప్పుడు మాత్రం మనిషికి తెలియదు. దావీదు గారు కూడా ఒకానొక సందర్భంలో మధ్యాహ్నం పూట పడుకున్నాడట. పడుకొని లేచి అలా బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ, స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనిపించిందండి ఆయనకి. అప్పుడు ఏం చేయాలండి ఆయన? అని ఆయన చూపు మలిపేసుకొని వెళ్ళిపోతే బాగుండేది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ స్త్రీని చూచాడు, మోహించాడు, ఆమెను పిలిపించుకొని ఆమెతో తప్పు చేశాడండి. తప్పు చేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఆయన రాజు అండి, రాజు అయితే మాత్రం ఊరుకుంటాడా? ఒకసారి ఆ సందర్భం చూడండి. అంటే పాపము ఎలా ప్రారంభమవుతుందో చెప్తున్నాడు దేవుడు. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 26 నుంచి మనం చూడగలిగితే, ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఏం చేశాడు దావీదు? ఇంకొకరి భార్యను మోహించాడండి. అది తప్పు కదా. అది దేవుని దృష్టికి ఎలా ఉందట? అది దుష్కార్యం, అది మంచిది కాదు. అది ఎప్పుడు ఆలోచించాడంటే, ఆయన ఎప్పుడైతే ఆమె స్నానం చేస్తుండగా కనిపించిందో అప్పుడే ఆయన దృష్టిని మళ్లించుకొని వెళ్ళిపోతే బాగుండేది. కానీ ఆలోచించాడు, ఆలోచించి దూతల్ని పంపించేసి ఆమెను తెప్పించుకొని అనుభవించాడు. ఇది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉందట. అలాగే 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, ఇది చేసిన తర్వాత ప్రవక్తను పంపించాడు, నాతానును దావీదు వద్దకు పంపించి ఆయన చేసిన తప్పును ఆయనకు తెలియజేశాడు. ఇదిగో నువ్వు తప్పు చేశావు, ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి 12వ అధ్యాయము 13వ వచనం, నేను పాపము చేసి తిని. దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. నిజంగా తప్పు చేస్తే ఏంటండి? తప్పు చేస్తే చచ్చుడేనా? చంపేస్తాడా దేవుడు? అవునండి. నిజంగా పాపం అనేది దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. పాపం అనేది దేవునికి నచ్చదు. పాపము చేసిన వారు కూడా నచ్చరు. పాపాన్ని తీసివేసుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటేనే దేవునికి ఇష్టం. అలాంటిది దేవునికి ఇష్టమైన వ్యక్తే ఇక్కడ పాపం చేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. 10వ వచనంలో చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడగు ఊర్య భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అన్నాడు. నువ్వు తప్పు చేసేవయ్యా, నువ్వు తప్పు చేసినందుకు నీకేమిస్తున్నానో తెలుసా? నీ ఇంటి వారికి ఎప్పుడు యుద్ధం అన్నాడు. సదాకాలము యుద్ధము జరుగును. నిజంగా పాపం చేస్తే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకే ఈరోజు మనుషులందరూ కూడా ఏమైపోయారంటే, నీతిమంతుడు ఒకడునూ లేడు, అందరూ కూడా తప్పు చేసి ఏకముగా పనికి మాలిన వారైరి అన్నాడు. అలాగని హత్య చేస్తున్నావు పాపం అనుకుంటున్నారా? దేవుడు ఏం చెప్పాడంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. యోహాను రాస్తున్న మొదటి పత్రిక చూడండి ఒకసారి. అసలు పాపం అంటే ఏంటి?
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. 3వ అధ్యాయము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. మొట్టమొదట పాపము ఎవరు చేశారండి? భూమి మీద మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆదామవ్వలు పాపం చేశారండి అని తెలుసు కదా. ఆదామవ్వలు ఏం పాపం చేశారు? తినకూడదని చెప్పినటువంటి ఆ ఫలమును తిన్నారు. తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వీరు ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమణ. ఇక్కడ ఏమంటున్నాడు? పాపం అంటే ఏంటట? ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఆ మాటను నువ్వు మీరుతున్నావు అంటే నువ్వేం చేస్తున్నట్టు? పాపము చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము అన్నాడు. మొట్టమొదట ఆదామవ్వలు తప్పు చేశారు, పాపం చేశారు అని అంటే పండు తినటం వల్ల పాపం అయిందండి అని అనుకుంటారు. పాపం అంటే ఏంటి అని అంటే ఆజ్ఞను అతిక్రమించటం, దేవుడు చెప్పిన దానిని వినకపోవటం, దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టేసి సాతాను ప్రేరేపించినటువంటి ఆ యొక్క మాటను వినటం వల్ల వారు తప్పు చేశారు. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. తినకూడదు అని దేవుడు చెప్పాడు అని అంటే వారు తినకూడదు అంతే. ఈరోజు కూడానండి మనుషులు దేవుడు చెప్పినట్టుగా ఉంటున్నారా? దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా వారి జీవితం ఉందా? లేదండి. మరి మనం కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తున్నట్టుగా పాపం చేస్తున్నామా? పాపం అంటేనండి దొంగతనం చేస్తేనే, అత్యాచారం చేస్తేనే, హత్య చేస్తేనే పాపం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్పిన మాటను మనం మీరితేనే అది పాపము అన్నాడు. మొట్టమొదటిగా పాపం ఎవరు చేశారండి? అసలు ఈ పాపములో పడేసేది ఎవరు? పాపం ఎవరు చేశారు? మొట్టమొదటిగా ఎక్కడ కనిపించింది పాపము అని మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15 నుంచి మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ సాతానుగా మారకముందు, అసలు దయ్యమే పుట్టకముందు, ఈ యొక్క దయ్యముగా మారినటువంటి ఒక దూత దేవుని యొద్ద పరలోకములో ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ వ్రాయించాడు. ఇది మనకు 13వ వచనం నుంచి చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక దూత, ఇప్పుడు సాతాన్ అంటే ఎవరండి? సాతాన్ ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని యొద్ద ఉన్నటువంటి ఒక దూతనే దయ్యంగా మారిపోయింది. అదే ఆ దూత దయ్యముగా మారక ముందు ఎక్కడ ఉండేది, ఎలా ఉండేది, దాన్ని దేవుడు ఎలా హెచ్చించాడు అని మనం చూడగలిగితే 13వ వచనం నుంచి మనం చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదిగము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎవరండి ఇలా అలంకరింపబడింది? ఎవరు? సాతానుగా మారకముందు ఒక దూతగా ఉన్నప్పుడు అలా దేవుడు నియమించాడు, దేవుడు అలంకరించాడు. అలా ఉన్నప్పుడు 14వ వచనం, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వ్రాయించువారును నీకు సిద్ధమైరి, అభిషేకము నొందిన కేరుబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుడు నియమించాడట, ఒక పని మీద నియమించాడు. ఆ దూతను పని మీద నియమిస్తే, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు
ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి అన్నాడు. పాపము ఎవరిలో కనిపించిందట? ఎక్కడ కనిపించిందట? దేవదూతలో పాపము కనిపించింది. పాపము కనిపించినప్పుడు దేవుని మీదనే మరి విరోధముగా ఆలోచనలు చేసినప్పుడు పరలోకములో స్థానము పొందుకోలేకపోయాడండి ఆ యొక్క దేవదూత. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి ఆ కాలములో, ఆ సమయములో దేవునికి అనుకూలంగా దేవుడు చెప్పినటువంటి పని మీద ఉండవలసినటువంటి ఆ దేవదూత పాపము చేసిందట. అలా పాపము చేస్తూ లోపల పాపపు ఆలోచనలు చేసినప్పుడు పరలోకమందు ఆ యొక్క దూతకు స్థానం లేకుండా పోయింది. అంటే మొట్టమొదటిగా పాపము ఎవరిలో కనిపించింది? సాతానులో, అపవాదులు, ఒక దూతలో. అలా పాపము కనిపించినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అసలు పరలోకం అంటేనే పరిశుద్ధుల కొరకు నియమించబడింది, పరిశుద్ధులు ఉండవలసినది. అక్కడ పాపపు ఆలోచనలు చేసేవారికి స్థానం ఉంటుందా? పాపులకు చోటు ఉంటుందా? ఉండదు. కాబట్టి అక్కడ నుండి ఆ యొక్క దూతను తోసేశాడండి. తోసేశాడు. ఎక్కడికి తోసేశాడు అంటే పాతాళములో ఒక మూలకు త్రోయబడింది ఆ దూత. ఆ పాతాళములో ఒక మూలకు త్రోయబడినటువంటి ఆ దూతనే ఈరోజు అపవాదిగా, సాతానుగా, ఆది ఘట సర్పముగా ఈరోజు మనుషుల మధ్యకు వచ్చి అందరినీ కూడా పాపములో పడవేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాపములో ఎందుకు పడేయాలనుకుంటుంది? మరి ఆలోచన చేయాలి కదా. వాడు సాతాను మనల్ని పాపంలో ఎందుకు పడేయాలనుకుంటున్నాడు? దేవుని ఆలోచన ఏంటి? మన విషయంలో దేవుని సంకల్పం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఏం కోరుకున్నాడు అని అంటే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే, ఈ భూమి ఆకాశములు పుట్టక మునుపే దేవుడు ఏం కోరుకున్నాడు అని అంటే, మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలనని దేవుడు సంకల్పించాడు, దేవుడు కోరుకున్నాడు. అలా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటే పరలోకం ఇస్తాను, పరలోకానికి చేరుతారు అని దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని తన సంకల్పములో వ్రాసుకున్నాడు. ఇప్పుడు మనిషి పరిశుద్ధుడుగా ఉంటే, మనిషి నిర్దోషిగా ఉంటే ఎటు వెళ్ళిపోతాడు? పరలోకానికి వెళ్ళిపోతాడు కదా, దేవుడు ఉన్న చోటికి వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు దేవుడు ఉన్న చోటికి వెళ్ళకుండా మనుషులందరూ పాతాళానికి వెళ్ళాలంటే సాతాను ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడో తెలుసా? వీళ్ళని కేవలం పాపము చేసేటట్టుగా మారిస్తే సరిపోతుంది. ఎంత చిన్న ట్రిక్ అండి వాడిది, ఆలోచించారా? వాడు ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళను పాపము చేసేవారిగా మార్చేస్తే చాలు, పరలోకాన్ని ఇవ్వడు దేవుడు. దేవుడు అనుకున్నది జరగకుండా ఉండాలంటే మనుషులు పాపం చేస్తే చాలు, వీళ్ళంతా కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. మరి పరలోకానికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఆ పరలోకంలో నుండే వాడు వచ్చాడు. నాకు దక్కనటువంటి పరలోకం నీ పిల్లలకి ఇస్తావా? నాకు దక్కనటువంటి పరలోకం ఈ మనుషులకి ఇస్తావా? వారిని కూడా నీ యొద్దకు రానివ్వను అని తండ్రికి కడుపు కోత మిగిల్చడానికే వాడు ఈరోజు మనుషులందరినీ కూడా పాపములో ముంచేస్తూ ఉన్నాడు. పరలోకం వెళ్ళకపోవడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. మనం పాపం చేస్తే పరలోకానికి వెళ్ళాం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? మనిషిని పాపము చేసేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. అలా ప్రేరేపించటం వల్ల అందరూ కూడా ఆ ప్రేరణకు గురై పాపములో పడిపోతున్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. నిజంగా ఈ పాపం అనేది ఎలా ప్రేరేపిస్తున్నాడు, వాడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అని అంటే, ఒక మాట మనం చూడగలిగితే ఎవరిని ప్రేరేపించాడో తెలుసా? వాడు సాక్షాత్తు యేసుక్రీస్తుల వారి శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదానే వాడు ప్రేరేపించాడండి. ఆ మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూడగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. ఎవరి హృదయములో ఆలోచనలు పుట్టిస్తున్నాడు? యేసుక్రీస్తుల వారి శిష్యులలో ఒకరైనటువంటి యూదా. నిజంగా
మనుష్యులను ప్రేరేపిస్తున్నాడట. దేనికి ప్రేరేపిస్తున్నాడు వీడు? పాపము చేయడానికి. యూదాని ఎవరు ప్రేరేపించారు? ఎవరు ఆలోచన పుట్టించారు అని అంటే సాతాను, అపవాది ఆలోచన పుట్టించిందట. ఈరోజు ప్రతి మనిషికి కూడా పాపము చేయడానికి ఆలోచన పుట్టిస్తున్నాడు వాడు, పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు వాడు. అలా పాపం చేయడానికి ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరణకు గురై అందరూ కూడా పాపములో పడిపోతూ ఉన్నారు. పాపం అనే భారాన్ని మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. నిజంగా ఈ మాట ఎంతమంది స్వీకరించి వస్తున్నారండి యేసునొద్దకు? యేసునొద్దకు ఈరోజు ఎంతమంది స్వీకరిస్తున్నారు ఈ మాటను? అందరూ కూడా పాపంలో పడిపోయారు కదా. ఒక మాట చూద్దామా? అందరూ పాపంలో పడిపోయారు అనడానికి ఒక మాట చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడొకడును లేడు, ఒక్కడైనను లేడు. ఏంటండి సమాజం ఎలా మారిపోయిందో చూడు. అందరూ తప్పు చేశారట, అందరూ పాపం చేశారట, మేలు చేసేవారే లేకుండా పోయారట. అందరూ కూడా పాపములో పడిపోతూ ఉన్నారు. అలా పాపములో పడేస్తుంది సాతాను. సులువుగా చిక్కులో పెడుతుంది పాపములో. మాట ద్వారా చిక్కులో పెట్టచ్చు, చూపు ద్వారా చిక్కులో పెట్టచ్చు. ప్రతి విషయంలో ప్రతి మనిషిని కూడా వాడు ప్రేరేపిస్తున్నాడు, పాపములో పడేస్తూ ఉన్నాడు. ఆ పాపములో అందరూ కూడా వెళ్ళిపోతున్నారండి. ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడట. 23వ వచనం చూడండి. 3వ అధ్యాయం, అదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అన్నాడు. ఏ భేదము లేదట, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేస్తున్నారు. దేవుడు ఇవ్వాలనుకున్నది పొందలేకపోతున్నారట. దేవుడు ఇవ్వాలనుకున్న పరలోకాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేరు అంటే వారిలో పాపం ఉంది. నిజంగా ఈ పాపానికి విరుగుడు లేదా? మరి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, దానికి మందులు ఉన్నాయా లేదు? ఈరోజు ఏ రోగం వచ్చినా కూడా దానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆ రోగానికి మందు ఉంటుంది, మనకు నయమవుతుంది. మరి పాపం అనే రోగానికి మందు ఏమైనా ఉందా? ఆలోచించండి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఈ యొక్క పాప భారము నుండి మీకు విముక్తి కలుగజేస్తాను, మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని అన్నాడు. యేసుక్రీస్తుల వారి బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాన్ గారు యేసుక్రీస్తుల వారి గురించి ఒక మాట అంటాడు. ఏ మాట గుర్తుందా మీకు? ఒక మాట అంటాడు ఆయనను చూసి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు యేసుక్రీస్తుల వారి విషయంలో ఒక మాట అంటాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఏమంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరండి? లోక పాపమును మోసుకొని పోయేది ఎవరు? ఎవరు ఈ లోకములో, ఈ లోకాన్ని పాపము నుండి విడిపించేది ఎవరు? ఈ పాపములో పడిపోతున్న ఈ లోకాన్ని రక్షించేది ఎవరు అనంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు. అంటే ఈ పాపములో ప్రతి మనిషి పాపంలో పడిపోతున్నాడు, ప్రతి మనిషి పాపంలోనే జీవిస్తున్నాడు. మరి పాపములో ఉన్న వారికి పరలోకం లేదు కదా. ఈ పాపముతో చనిపోతే పరలోకం ఇవ్వడు కదా దేవుడు. మరి దీనికి విరుగుడేంటి?
యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించక ముందు యెషయా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలోనే 6వ అధ్యాయంలో, నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవరు వెళ్ళేదరు, నా గురించి చెప్పడానికి ఎవరు వెళ్తారు, ఈ లోకాన్ని రక్షించడానికి ఎవరు వెళ్తారు, ఈ పాపములో నుండి విముక్తి పరచడానికి ఎవరు వెళతారు అని అంటే యేసుక్రీస్తుల వారు అన్నారు, నేను వెళతాను తండ్రి, నేను వెళతాను, నేను వెళ్ళి వారికి నీ మాటలు చెబుతాను, నీ గురించి వివరిస్తాను, వారికి ఉన్న పాపాలను తీసివేసి ఆ పాపముల కొరకు నా రక్తాన్ని సిలువలో కార్చి వారిని విమోచించి నీ యొద్దకు తీసుకువస్తాను అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చి అందరినీ పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, నేనే మీకు విమోచకుడను, నేనే మిమ్మల్ని విమోచిస్తాను, పాప భారము నుండి నేనే మిమ్మల్ని కాపాడుతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, రండి అంటున్నాడు. ఎంత చల్లని వార్త అండి, అవునా కదండి? ఎవరైనా ఒక చాలా ఘోరమైన వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు వారికి ఒక మంచి మాట చెప్పగానే, పలానా చోట డాక్టర్ ఉన్నాడండి, ఈ యొక్క వ్యాధి నుంచి మీరు విముక్తి పొందుతారండి, ఆయన నయం చేస్తాడండి అని చెబితే ఆ మాట వారికి ఎలా అనిపిస్తుందండి? చాలా నెమ్మది, చాలా మంచిగా అనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుంది కదా. ఎలాగైనా వెళ్ళాలి, ఈ యొక్క వ్యాధిని నయం చేయించుకోవాలి అని అనుకుంటారు. ఒకానొక దినమున పాత నిబంధన గ్రంథంలో నయమాను అనేట అతను ఉంటాడు. ఆ నయమాను, అతనికి కుష్ఠరోగం కలిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కుష్ఠరోగానికి నయం చేయించుకోలేకపోతున్నాడు. ఒక చిన్నది చెప్పింది, ఇగో ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నీ కుష్ఠరోగం పోతుంది అని ఆ ఒక చిన్నది చెప్పటం వల్ల ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు, ప్రవక్త దగ్గరికి వచ్చాడు, వచ్చి తన యొక్క కుష్ఠరోగము నయం చేయించుకున్నాడు. అంటే ఈరోజు మనిషికి ఏదైనా రోగం ఉంటే అది పోతుంది అని అంటే ఎక్కడికైనా వెళతాడు, నయం చేయించుకుంటాడు. అంటే ఈ శరీరానికి రోగం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటాడు. కానీ పరలోకానికి వెళ్ళేది, ఈ శరీరానికి రోగం ఉంటే నువ్వు వెళ్ళవని ఎక్కడ దేవుడు చెప్పలేదు. నువ్వు రోగంతో చనిపోయినా నువ్వు వెళతావు పరలోకానికి. కానీ పరలోకానికి వెళ్ళాలంటే నీకు పాపం ఉండకూడదు. రోగంతో చనిపోయినా వెళతాం, కానీ పాపంతో చనిపోతే పరలోకానికి వెళ్ళాం. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నా యుద్ధకు రండరా, నేను మిమ్మల్ని విమోచిస్తాను, మీరు నా యుద్ధకు వస్తే మీ పాపానికి పరిహారణ జరుగుతుంది అని అన్నాడు. ఈరోజు ఆయన పిలుపుని అందుకొని ఎంతమంది వస్తున్నారండి? క్రైస్తవులుగా మన భారతదేశంలో కొంతమందిగా ఉన్నాం. ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆ యొక్క పాపం అనే రోగాన్ని నయం చేసుకొని పరలోకానికి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? ఈ క్రైస్తవులలో కూడా అందరూ కూడా నా పాపాన్ని తీసివేయడానికి వచ్చాను అని అన్నవారు ఎంతమంది అండి? చాలామంది క్రైస్తవులు కూడా ఎలా వచ్చారు? రోగం కొరకే వస్తారు చాలామంది, అవునా కదండి? స్వస్థత ఉంది అంటే వచ్చేస్తారు జనాలు తండోపతండాలుగా. ఇక్కడ స్వస్థత సభలు జరుగుతున్నాయంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? రోగులందరూ కూడా వచ్చేస్తుంటారు. ఇంతకీ ఏ రోగం గురించి వచ్చారు? ఆత్మకున్న రోగం గురించి వచ్చారా? లేదు, శరీరానికి ఉన్నటువంటి రోగాన్ని న్యాయం చేసుకోవడానికి వచ్చారు. అసలు యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, పాపముతో చనిపోయిన పరలోకానికి వెళ్ళవు, కానీ రోగంతో చనిపోతే పరలోకానికి వెళ్తాం. పరలోకానికి అడ్డం ఏదట? దేవునికి మనకు ఏం అడ్డం ఉన్నాయి ఇప్పుడు? మన రోగాల. మీ పాపములు నా ముఖమును మరుగు చేసెను అంటాడు. అంటే దేవుడు మన మాట, మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో పాపం ఉంటే మన ప్రార్థన దేవుడు వినడు. మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. పాపుల మనవి దేవుడు వినడు అని ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో, యోహాను సువార్తలో. ఎవరి మనవి వినడు? పాపుల మనవి వినడు. మరి ఎవరి మనవి వింటాడు? ఎవరు ప్రార్థన చేస్తే వింటాడు అని అంటే పరిశుద్ధులు చేస్తేనే వింటాడు. అందుకే నువ్వు పరిశుద్ధులుగా మారిపోవాలి. పరిశుద్ధులుగా మారిన వారి ప్రార్థనని దేవుడు వింటాడు. అందుకే యేసుక్రీస్తుల వారు వచ్చారండి. నిజంగా ఆయన వచ్చి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఒక దేశం కాదు, ఒక ప్రాంతానికి చెందిన వారి పాపములు కాదు, ఈ లోకంలో ఉన్న వారందరి పాపాలు యేసుక్రీస్తుల వారు తన మీద మోసుకొని పోతున్నాడట. ఇంతకీ ఎలా ఆయన మరి మన పాపాలను విడుదల చేశాడు?
ఆలోచించండి. మన పాపాలకు విముక్తి ఏంటి? ఏదైనా రోగం వస్తే దానికి మందు ఉంటుంది. మరి పాపం పోవాలంటే దానికి మందు ఏంటి అని అంటే యేసు రక్తము అని చెప్పాడండి. ఒకసారి ఆ మాట చూడండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నాడు. యేసు రక్తము ఎప్పుడు కడుగుతుందట పాపాన్ని? ఆయన సిలువలో కార్చినటువంటి రక్తము ప్రతి పాపాన్ని కూడా కడిగేస్తుందట. ఎప్పుడు? అన్యోన్య సహవాసములో ఉన్నప్పుడు, మనము వెలుగులో ఉన్నప్పుడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును అన్నాడు. ఈరోజు ఏ పాపంతో వచ్చినా కూడా యేసు రక్తం కడిగి వేస్తుంది అని అన్నాడు. అలాగని రావటం, పాపాలు కడిగేసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం, పాపాలు చేయటం, మళ్ళీ యేసునొద్దకు రావటం, ఇది కాదు దేవుడు చెప్పాలనుకున్నది. చాలామందికి ఇలా అర్థమైపోయింది. ఏంటంటే ఏ పాపం చేస్తే ఏంటండి, యేసు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే క్షమించేస్తాడు. ఈ మాట చూపెడతాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయరు అన్నాడు. అంటే నువ్వు పాపం చేస్తానే ఉండు, ఆయనకు అడుగుతానే ఉంటాడా? ఇప్పుడు రోగానికి మందులు ఉన్నాయి కాబట్టి ఈ రోగం తెప్పించుకుంటాను. ఆలోచించు ఒకసారి. అవునండి, రోగానికి డాక్టర్ ఉన్నాడండి, అలాగని నేను రోగం తెప్పించుకుంటానంటే ఎలా ఉంటుందండి? నీకు ఒకవేళ అనుకోని విధంగా రోగం వస్తే కాపాడడానికి డాక్టర్, అలాగని నువ్వు కావాలని రోగం తెప్పించుకుంటే నిన్ను కాపాడడానికి కాదు. అలాగే ఇక్కడ మనం పాపం చేస్తే యేసుక్రీస్తుల వారు తన రక్తంలో పవిత్రపరుస్తాడు. అలాగని నువ్వు పాపం చేస్తూనే ఉంటే దేవుడు అలా చెప్పట్లేదండి. పాపం చేస్తూ ఉంటే నేను కడిగేస్తానని చెప్పట్లేదు. ఇలా అర్థం చేసుకుని చాలామంది పాపంలోనే ఉండిపోతున్నారు. ఇంకా మళ్ళీ యేసునొద్దకు వచ్చి పాపాన్ని క్షమించమని అడగటం, ఇలాంటి వారి పాపాలు దేవుడు క్షమించడు. పాపం క్షమింపబడాలి అని అంటే క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్ము తీసుకుంటే ఈ పాపాలు అనేది కడగబడతాయి. ఆ మాట చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు పేతురు గారు చెప్తారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. వాక్యం విన్న తర్వాత మేము ఏం చెయ్యాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నారు. 38వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోవాలి అన్నాడు. క్రీస్తులోనికి వచ్చేటప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు చూడు, ఆ బాప్తిస్మం ద్వారా ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపాలన్నీ కూడా క్షమింపబడుతున్నాయి. అలాగని క్షమించబడిన బాప్తిస్మం తీసుకొని రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటున్నప్పటికీ కూడా మళ్ళీ నేను పాపం చేస్తాను అంటే నీకు మళ్ళీ బాప్తిస్మం ఇస్తాడు అనుకున్నావా? బాప్తిస్మం ఒక్కటే, అది ఒక్కసారి మనం తీసుకున్నామంటే మళ్ళీ మన పాత జీవితానికి చూడకూడదు. చూస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నాం. యేసుక్రీస్తు తను విమోచిస్తానన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకూడదు. ఆ మాట చూడండి మళ్ళొకసారి. ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం.
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. ముందుగా పిలిచాడు, పిలిచిన తర్వాత ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి అన్నాడు. కాడి అంటే ఏంటండి? కాడి అంటే ఏంటి? అప్పుడప్పుడు దున్నేటప్పుడు ఎద్దుల మీద పెడతారు కదండి, కాని అంటారు, కాడి. ఆ కాడి పెడితే అవి దున్నుకుంటూ వెళ్ళిపోవాలి, వెనక్కి చూడడం ఉండదు. ఇక అంటే యేసుక్రీస్తు కూడా నా కాడి ఎత్తుకోండి అంటున్నాడు. ఏ కాడి ఎత్తుకోవాలి మరి మనం? సువార్త భారం. అంటే మన భారాన్ని తీసినటువంటి ఆయనకున్నటువంటి భారం ఏంటంటే ఆత్మల భారం. అది మన పైన వేస్తున్నాడు. ఇదిగో ఈ ఆత్మల భారము కలిగి నువ్వు ముందుకు వెళితే నీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. పాప భారాన్ని తీసివేస్తున్నాడు, మన మీద ఏం పెడుతున్నాడు? ఆత్మల గురించినటువంటి బాధ్యతను పెడుతున్నాడు. పాప భారాన్ని తీసేస్తున్నాడు. ఎంతో భారంతో మనం ఉంటుంటే ఆ పాప భారాన్ని తీసివేసి ఆయన కాడి మన మీద ఎత్తుతానంటున్నాడు. ఆ కాడి ఎలా ఉంటుందట? కింద చూడండి. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. నేను మోపుతున్న భారము ఇది చాలా తేలికయ్యా అన్నాడు. దేనికంటే తేలిక? నువ్వు మోస్తున్న భారము కంటే ఇది చాలా తేలిక. నువ్వు పాపం అనే భారాన్ని మోస్తున్నావు కదా, అది తీసివేస్తాను. ఇదిగో నా భారము, నా కాడి నీ మీద ఎత్తుతున్నాను, ఇది చాలా తేలికగా ఉంటుంది అని అన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మారిన తర్వాత ముందున్నట్టుగా అంత ఇబ్బందులు ఏమైనా ఉంటాయండి? ఈ లోకంలో నిజంగా అటు ఎవరు చెప్పిన మాటలు, అందరూ చెప్పిన మాటలు వింటూ ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు యేసుక్రీస్తుని గురించి మనం విని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన ప్రాణం తేలికగా అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా బరువు దిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, మన సమస్యలన్నీ తీరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో ఆయన కాడిని మనం ఎత్తుకుంటే అది చాలా సులువట, చాలా తేలికగా ఉంటుందట ఆయన కాడి. మరి తేలికగా ఉన్నటువంటి ఆయన కాడిని మనం ఎత్తుకొని మన బరువును ఆయన దించినప్పుడు ఇదిగో ఆయన సువార్త కాడి మనం ఎత్తుకొని ఇదిగో అనేకులకు దేవుని యొక్క మాటలు వినిపిస్తే వారు కూడా ఈ యొక్క పాపం నుండి విముక్తి చెందుతారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి వారిని విడుదల చేస్తుంది. కాబట్టి అనేకులను యేసునద్దకు మనం పిలుచుకొని వస్తే, అనేకులకు ఈ యొక్క మాటలు వినిపిస్తే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా మారే అవకాశం ఉంటుంది, వారు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక మనము బ్రతుకుచ్చు క్రీస్తులో అనేకులను బ్రతికిస్తూ మనం పరలోకానికి అనేకులను నడిపించే వారిగా ఉండటమే యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వెనుక ఉన్నటువంటి కారణం. ఆయన రక్తం కార్చాడు అని అంటే ఎవరు కూడా నశింపవాలని ఇచ్చయింపక దేవుడు ఇష్టయిస్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తును మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపాడు. ఆయన సిలువలో మన పాపములన్నీ కూడా ఆయన తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం పాపం చేయడానికి లేదు. ఎవరైనా పాపంలో ఉన్న వారిని మనం రక్షించాలి. కొందరినైనా అగ్నిలో నుండి రక్షించినట్టుగా రక్షించండి అని అంటున్నాడు. అలా రక్షిస్తూ మనము కూడా క్రీస్తులో ఉంటూ తప్పిపోకుండా ముందుకు సాగుతూ అనేకులను ముందుకు సాగించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన ఈ యొక్క పాపం అనే భారాన్ని మోసుకొని పోతూ అనేకులు ప్రభువా ఈ లోకంలో ఉంటున్నారు. అలాంటి మమ్మల్ని మీరు పిలిచి మా భారాన్ని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా మలిచి మీ రక్తములో ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో మా పాపాలను పవిత్రపరిచి మీ పరిశుద్ధ సంఘములో తండ్రి మాకు సభ్యత్వమునిచ్చి తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకానికి వెళ్ళడానికి ప్రభువా మేము సిద్ధపడుతుండగా ఇంకనూ ఏమైనా మాలో లోటుపాట్లు ఉంటే వాటిని ప్రభువా మీ పరిశుద్ధ వాక్యము చేత మేము దిద్దుకొని
ఈ లోకాన్ని ముగించుకున్న తర్వాత మీ యొద్దకు వచ్చే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.